హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే. ఈరోజు మన వీడియోలో భాగంగా ఏపీ పోలీస్ సంబంధించి రిజల్ట్గా 6,100కి రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఏపీ ఎస్పీ కొంతమంది వెళ్ళారు, అందులో సివిల్ కొంతమంది వెళ్ళారు. ఇప్పుడు ఫస్ట్ ఎస్బీ రిపోర్ట్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సివిల్ కేసెస్, క్రిమినల్ కేసెస్ అంటే ఏదైనా కానీ మర్డర్స్, తర్వాత పెద్ద పెద్ద కేసెస్. సివిల్ కేసెస్ అంటే నార్మల్ పిట్టి కేసెస్, ఏవైనా కానీ దొంగతనాలు, తర్వాత చిన్న చిన్న ఏవైనా ఉన్నాయా లేదా అని చెప్పి వాళ్ళు మన మీద అనేది ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. తర్వాత గుడ్ విల్, ఇది గుడ్ విల్ అంటే అదేదో కంపెనీకి వచ్చే గుడ్ విల్ కాదు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన విలేజ్లోకి వచ్చారు, మన విలేజ్లో ఉన్నటువంటి మన పేరేంటి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిరోజు మనం గొడవలకి వెళ్ళే వాళ్ళమా, ఇరుగు పొరుగు వాళ్ళతో సన్నిహితంగా ఉండేవాళ్ళమా, లేదా మన విలేజ్లో మన క్యారెక్టర్ ఏంటి అనేది తెలుసుకోవడానికి గుడ్ విల్ ఎంక్వైరీ చేస్తుంది. తర్వాత పోలీస్ ఎంక్వైరీ, పోలీస్ స్టేషన్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ పలానా మీ ఆధార్ కార్డు ఉంటుంది, మీ ఆధార్ కార్డు నెంబర్ ఉంటుంది కదా, ఆ ఆధార్ కార్డు తీసుకెళ్ళి అంటే వాళ్ళు నీ పేరు, ఫర్ ఎగ్జాంపుల్ పలానా పేరు, నీ పేరు అనగానే నీ పేరు తీసుకెళ్ళి పలానా క్యాండిడేట్ జాబ్ వచ్చింది, ఆ క్యాండిడేట్ మీద ఏమైనా కేసులు ఉన్నాయా, లేదంటే ఎక్కడైనా కానీ ఏమన్నా కేసులు ఇరుక్కున్నారా అని చెప్పి నీ మీద ఒక చిన్న ఎంక్వైరీ చేయడం జరుగుద్ది. అక్కడ నీ సర్టిఫికేట్ తీసుకోవడం జరుగుతుంది, అంటే పలానా గుడ్ క్యారెక్టరా లేదా బ్యాడా అని చెప్పి ఎంక్వైరీతో. తర్వాత హౌ టు దే చెక్ కేసెస్, అంటే వాళ్ళు ఎలా చెక్ చేస్తారు. చాలామంది అంటారంటే మేము ఎక్కడ కేసు పెట్టింటారు కదా, వాళ్ళు ఎలా చెక్ చేస్తారంటే మీ ఆధార్ కార్డ్ మీదే మీ కేసు అన్నది నోట్ అవుతుంది, లేదా మీ ఇంటి పేరుతో ఉన్న పేరుతోనే మీకు వస్తుంది కేసు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆధార్ కార్డు ఎప్పుడైతే వాళ్ళు నోటెడ్ నెంబర్ కొట్టగానే మీ పేరు మీద ఉన్నటువంటి 10 years అయినా, 12 years అయినా, 15 years అయినా, ఈవెన్ 20 years అయినా, లాస్ట్ బిఫోర్ ఉన్నటువంటి ప్రతి ఒక్క కేసెస్ మీ మీద బయటికి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా వాళ్ళు నీకు ఎలా చెక్ చేస్తారు కేసెస్ అన్నది మనకి బయటపడిపోద్ది. తర్వాత వచ్చేసి కేసెస్ అన్నవి 2 types ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న కేసెస్ అంటే ఏదో ఊర్లో చిన్న ఇంటి పక్కల వాళ్ళ గొడవలు, తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఏదో కింద పడ్డాలు, బైక్ మీద రైడ్స్తో వెళ్ళడాలు, ఇలాంటి ఒక గొడవలు ఉంటాయి. అవి వాటిని మ్యాక్సిమం ఒక చిన్న మానవతా దృక్పథంతో ఆ కేసెస్ వాళ్ళు కన్సిడర్ చేయకపోవచ్చు. బట్ కాకపోతే కొన్ని కేసెస్ ఉంటాయి, మర్డర్ కేసెస్, తర్వాత రేప్స్, తర్వాత వచ్చేసి ఎక్కడన్నా కానీ ఒక చిన్న మేజర్ ఏదైనా కానీ ఒక ఇది చేసి ఉన్నారని చెప్పి కేసులో మాత్రం మీకు బయటపడినట్లయితే మ్యాక్సిమం ఇది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. లేదంటే ఆ కేసు ఎక్కడైతే ఉంటుందో అక్కడ క్లియర్ చేసుకోండి అని చెప్పి మీకు పర్టికులర్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ పర్టికులర్ టైంలో మీరు క్లియర్ చేసుకుంటే కేసు ఈజ్ పాసిబుల్ అయినట్లయితే మీకున్నటువంటి జాబ్ ఎక్కడికి వెళ్ళదు, అది ఖచ్చితంగా మీకు ఇచ్చేస్తారు. బట్ కాకపోతే మీకు ట్రైనింగ్ లేట్గా స్టార్ట్ అవుతుంది. తర్వాత వచ్చేసినామంటే ఇంకొక డౌట్ ఏమంటే మనకి టైం టెన్యూర్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పిట్టి కేసు, ఒక చిన్న ఏదైనా కానీ దొంగతనం చేసామనుకో, ఒకవేళ ఏదో మీ సిచ్యువేషన్ బాగాలేక దాని మీద ఒక కేసు ఫైల్ అయిందనుకో, ఆ కేసు అన్నది ఇమీడియట్లీ స్టేషన్లో సార్ల దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని మీరు చేసిన ఆ తప్పుకి దానికి సంబంధించినటువంటి ఏం చేయాలి సార్ అని చెప్పి పోలీసులు వాళ్ళను కన్సిడర్ అయినట్లయితే వాళ్ళు దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాని మేజర్ కేసెస్ ఏవైతే ఉంటాయో ఆ కేసెస్లో అయితే మీకు స్టేషన్లో పోలీస్ ఆఫీసర్స్ కూడా నీకు సపోర్ట్ చేయడం జరగదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఫుల్లీ ఇల్లీగల్, వీఆర్ ఏ క్రిమినల్స్ అని అర్థం ఒక్కసారి మీ పేరు మీద కేసు ఫైల్ అయిందంటే. తర్వాత నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందాం. మన వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.